నమస్కారం. సింగం టీవీకి స్వాగతం. చంద్రబాబు నాయుడు ఈ కాలంలో పుట్టాల్సినటువంటి వ్యక్తి కాదు. పూర్వం రాజులు, తర్వాత చక్రవర్తులు ఇట్లాంటి వాళ్ళందరూ ఉంటారు కదా, ఆ కాలంలో పుట్టినట్లయితే ఆయనకు కరెక్ట్ పద్ధతిలో మ్యాచ్ అయ్యేటువంటిది. ఎందుకంటే అదేదో బాహుబలి సినిమాలోనో ఏదో ఉంటుంది చూడండి, నా మాటే శాసనం అని. చంద్రబాబు నాయుడు కూడా అదే టైప్ మనిషి. ఎందుకంటే ఏదో ప్రజాస్వామ్యం ఏదైతే ఉందో దీంట్లో సుప్రీంకోర్టు అని, కేంద్ర ప్రభుత్వం అని, రాజ్యాంగం అని, రకరకాలైన చట్టాలని, మనం అధికారంలో ఉన్నప్పటికీ ఆ చట్టాలకు అనుగుణంగా నడుచుకోవాల్సి వస్తుంది, ఎదవగోవాలని అనమాట. చంద్రబాబు నాయుడుకి ఇవన్నీ కూడా ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని కార్పొరేట్ సంస్థలకి భూములు కేటాయించాలనుకున్నాడు. ఆ భూములు కేటాయించాలనుకున్నప్పుడు అనేక రకాలైనటువంటి చట్టాలు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శక సూత్రాలు, ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనలు, ఇలాంటివన్నీ కూడా ఆయనకు బాగా అడ్డంగా దోచేసి వీటన్నిటిని కూడా తుంగలకు దొక్కిపారేశాయి. ఏ సంస్థల నుంచి అయితే తనకు లాభము, రాబడి, ఆదాయము, పైసలు వస్తాయో ఆ సంస్థలకి తన ఇష్టామార్గంగా, తన ఇష్టారాజ్యంగా ఆయన భూములను కేటాయించగలిగాడు. అయితే మరి ఈ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, ఈ కేంద్ర ప్రభుత్వ సూచనల ప్రకారం ప్రభుత్వ భూములను 33 ఏళ్లకు మించి లీజుకి ఇవ్వడానికి వీల్లేదు. కానీ రాజధాని అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం, అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 99 సంవత్సరాల పాటు లీజుకి ఇచ్చేసింది. దానికి అనుగుణంగా అవసరమైనటువంటి నిబంధనలు, అంటే అడ్డంగా ఉన్నటువంటి నిబంధనలన్నింటినీ కూడా మార్చిపారేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను ఆ విధంగా తుంగలో దొక్కింది. ఒకవేళ భూములు ఇవ్వాల్సి వచ్చినా బిడ్డింగ్ నిర్వహించాలని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అంటే ఒక ఏలం పాటలాగా ఒక పాట పెట్టేసి ఎవరైతే ఎక్కువ మొత్తం కోట్ చేస్తారో, ఎక్కువ మొత్తానికి పాడతారో వారికి ఆ భూములు కేటాయించాలి, కానీ ఎవరికి పడితే వాళ్ళకి రహస్యంగా చేసేసి వాళ్ళ భూములు కేటాయించడానికి వీల్లేదని చెప్పింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం తనకు కావలసినటువంటి సంస్థలు, అంటే మనోళ్ళు ఉంటాయి కదా, మనోళ్ళ సంస్థలకు తక్కువ ధరకే, కారు చౌక ధరకే భూములను ఇచ్చేసి ప్రభుత్వ సొమ్ముతోటి అక్కడ రోడ్లు వేయటం, డ్రైనేజీలు వేయటం, కరెంటు పెట్టడం, ఇట్లా అనేక రకాలైనటువంటి సదుపాయాలను కూడా కల్పించేసింది. ఇంత చేస్తే అలా ప్రయోజనం పొందినటువంటి, ప్రభుత్వం నుంచి భూమిని పొందినటువంటి ఆ కార్పొరేట్ సంస్థలు సొంత వ్యాపార ప్రయోజనాల కోసం ఆ భూమిని ఉపయోగించుకుంటాయి తప్ప వాటి వల్ల ప్రజలకు ఒరిగేది ఏమాత్రం ఉండదనేటువంటిది ఎవరైనా చెప్పేటువంటి మాట. భూసేకరణ చట్టం 213 ప్రకారం రైతుల నుంచి సేకరించినటువంటి భూములను ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలకు ఇవ్వకూడదు అనేటువంటి చట్టపరమైనటువంటి నిబంధన. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాత్రం భూ సమీకరణ విధానంలో భూములు సమీకరించినందున, ఏది అమరావతిలో రైతులను అడ్డగోలుగా మోసం చేసి, భయపెట్టి, బెదిరించి భూ సమీకరణ విధానంలో భూములను సమీకరించినందువలన ఈ నిబంధన ఇక్కడ వర్తించదు అని చాలా అందమైన భాష్యం చెప్పుకుంటూ మభ్యపెట్టింది. మరోవైపు రైతులు ఇంకా తమ భూములను ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ కూడా చేయకుండానే, అంతకు ముందుగానే వాటిని ప్రైవేట్ సంస్థలకు ఇచ్చేయడం పట్ల చాలా తీవ్రమైనటువంటి అభ్యంతరాలు అప్పట్లో వ్యక్తమైనాయి. అలాగే పరిహారం కింద రైతులకు ఇవ్వాల్సినటువంటి ప్లాట్లు ఇవ్వకుండానే వారి భూములను కార్పొరేట్ సంస్థలకు కారు చౌకగా కట్టబెట్టడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అనేకమైనటువంటి నిర్వాకాలలో ఇది ఒకటి. ఇక ఏ సంస్థకు ఎంత దానికి కన్సిడరేషన్స్ ఏమిటి, అంటే ప్రాతిపదిక, ఏ ప్రాతిపదికగా ఆ భూములను కేటాయించారు అనేటువంటి విషయం కూడా ఒక్కసారి ఈ దిగువని చెప్తాను, సావధానంగా ఆలకించండి. రాజధాని నిర్మాణం పేరిట రైతుల నుంచి బలవంతంగా గుంజుకున్నటువంటి సాగు భూములను చంద్రబాబు ప్రభుత్వం తనకు ముడుపులు ఇచ్చేటువంటి సంస్థలకు కారు చౌకగా ధారాదత్తం చేయడం వల్ల మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు 3,245 కోట్ల రూపాయలు నష్టం సంభవించింది. ఎంత? 3,245 కోట్ల రూపాయల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం ఏర్పడింది. ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థలను రాజధానికి తీసుకువస్తామని పైకి చెప్తున్నప్పటికీ ఆ ముసుగులో తాను మెచ్చిన సంస్థలకు, తాను నిర్ధారించినటువంటి సంస్థలకు నిర్ధారించినటువంటి ధర కంటే చాలా తక్కువ మొత్తానికే ఈ భూములను చంద్రబాబు అప్పనంగా తన సొమ్మైనట్లుగా కట్టబెట్టారు. ఇప్పటికే దాదాపు, అంటే 2018 చిట్ట చివరి వరకు, అంటే మరికొద్ది నెలల్లో మళ్ళీ శాసనసభ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయనగా అప్పటి వరకు 1300 ఎకరాలను 75 సంస్థలకు
ప్రభుత్వం కేటాయించింది, చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది. వాటిలో 8 సంస్థలకు ఏకంగా 927 ఎకరాలను ఎకరం 50 లక్షల చొప్పున కేటాయించింది. త్వరలో అంటే అప్పట్లో మరో 32 సంస్థలకు ఇదే విధంగా కారు చౌకకు భూములను అప్పగించేందుకు అప్పట్లోనే కసరత్తు మొదలుపెట్టింది. అంటే ఇప్పుడే అంటే ఈ రోజున అంటే 2018-19 ప్రాంతంలోనే అక్కడ ఎకరం 4 కోట్ల రూపాయల విలువ ఉంది. అటువంటి రేటు ఉన్నటువంటి భూమిని ఎకరం 50 లక్షల రూపాయలకే చంద్రబాబు ప్రభుత్వం తనకు మిత్రులైనటువంటి, తనకు కావాల్సినటువంటి వాళ్ళైనటువంటి, తన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళతోటి వాళ్లకు ఆ విధంగా కేటాయించాలి. అంటే ప్రభుత్వానికి 927 ఎకరాల నుంచి 3708 కోట్ల రూపాయలు రావాల్సి ఉండగా కేవలం 50 లక్షల రూపాయలు, ఎకరానికి 50 లక్షల రూపాయల చొప్పున 463 కోట్లకే ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టేసింది. అంటే తాను మెచ్చిన కార్పొరేట్ సంస్థలకు 3245 కోట్ల రూపాయలు చంద్రబాబు ప్రభుత్వం దోచిపెట్టింది. మొదట్లో లీజ్ అంటే ఏమిటి? కొన్ని షరతులతో నిర్దిష్ట కాల పరిమితికి భూమిని అప్పగించడాన్ని లీజ్ అంటారు. లీజు, ఫ్రీ హోల్డ్ అంటే ఎలాంటి షరతులు లేకుండా 99 ఏళ్ల పాటు లీజుకి ఇవ్వడాన్ని ఫ్రీ హోల్డింగ్ అంటారు. అలా ఈ 2 పద్ధతులు కాకుండా మరొకటి అవుట్ సేల్ని అంటే పూర్తిగా అమ్మేయడం, సర్వ హక్కులతోటి అమ్మేయడం. ఈ 3 రకాలైనటువంటి పద్ధతులలో ఆయా సంస్థలకు భూములు కేటాయించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. అంటే వచ్చేటువంటి డబ్బులు అవతల వాళ్ళు ఎంత ఇస్తారు అనేటువంటి మీద ఆధారపడి ఈ 3 పద్ధతుల్లో ఏదో ఒక పద్ధతిని అనుసరించారు అనేటువంటి విషయం చెప్పకనే అర్థమైపోతుంది. అందులో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థలకు లీజు విధానంలో, కార్పొరేట్ సంస్థలకు ఫ్రీ హోల్డ్ విధానంలో భూములను కట్టబెట్టింది. బీఆర్ఎస్ మెడిసిటీ, హెల్కర్ అండ్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్, ఇండో యూకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, ఎస్ఆర్ఎం వీట్, అమృత యూనివర్సిటీ, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి, జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, హైదరాబాద్ ఐ ఇన్స్టిట్యూట్లకు ఫ్రీ హోల్డ్ విధానంలో 927 ఎకరాల భూమిని చంద్రబాబు ప్రభుత్వం అప్పనంగా అప్పగించింది. ఇంతకుముందే చెప్పినట్లుగా ఎకరం కేవలం 50 లక్షల రూపాయల చొప్పున 99 సంవత్సరాల లీజుకు ఈ భూములను ఆయా సంస్థలకు చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును సింగపూర్ కంపెనీలకు దోచిపెట్టే క్రమంలో భాగంగా రాజధాని అమరావతిలో ఎకరం భూమి విలువను 4 కోట్లుగా ప్రభుత్వం నిర్ధారించింది. కారు చౌకగా భూముల కేటాయింపు వెనక పెద్ద మంత్రాంగమే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆయా సంస్థలతో లాలూచీ పడినటువంటి ప్రభుత్వ పెద్దలు కావాలనే తక్కువ ధరకు ఈ భూములను అప్పగించారు. కార్పొరేట్ సంస్థలకు తక్కువ ధరకు భూములు ఇచ్చినటువంటి ప్రభుత్వం అక్కడ అవసరమైనటువంటి రోడ్లు, తాగునీరు, విద్యుత్ సదుపాయం వంటి మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా సొంత ఖర్చుతో అంటే ప్రజాధనంతో అక్కడ ఏర్పాటు చేశారు. అన్ని సౌకర్యాలతో కారు చౌక ధరకు భూములు వస్తూ ఉండడంతో కార్పొరేట్ సంస్థలు తమకు అవసరం లేకపోయినా కూడా వందలాది ఎకరాలను తీసుకోవడానికి ముందుకు వచ్చాయి. ఈ రోజున ఇందులో ప్రధానంగా అమరావతి చుట్టుపక్కల, కేవలం అమరావతి కేంద్రంగా చుట్టుపక్కల ఈ సంస్థలన్నిటికీ అప్పగించడం ద్వారా తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి, ఇంకొకటి ఏమిటి, ఈ సంస్థలు ముందుగానే వాటికి ముడుపుల రూపంలో డబ్బులు చెల్లించాయి. ఆన్ పేపర్ అంటే కాగితాల మీద మాత్రం 50 లక్షల రూపాయలు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు రాజధానిని కనుక అమరావతి నుంచి వేరే చోటికి కనుక తరలించేట్లయితే ఈ భూములు పొందినటువంటి వాళ్ళందరూ తాము నిజానికి చాలా ఎక్కువ మొత్తమే అంటే పేపర్ మీద కొంత, లోపాయికారిగా టేబుల్ కింద నుంచి మరికొంత చెల్లించినందువల్ల వాళ్ళందరూ తిరగబడేటువంటి ప్రమాదం ఎంతో కొంత ఖచ్చితంగా ఉంది. ఈ కారణం చేతనే అమరావతిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా క్యాపిటల్ చేయాల్సిందే, రాజధాని చేయాల్సిందే అని అంటూ దానికోసం దాదాపు 1 సంవత్సరానికి పైగా 2 సంవత్సరాలుగా దాదాపు ఉద్యమం చేస్తున్నారు. అంటే అమరావతి గనక రాజధాని కాకుంటే, అమరావతి అది గనక రాజధాని గనక కాకుండా ఎట్లయితే ఈ బొక్కలన్నీ బయటపడతాయనే అమరావతి రాజధానిగానే ఉండాలని ఇక దానికోసం ఆందోళనలు చేయడం, దొంగ రైతులను సృష్టించడము, న్యాయ వ్యవస్థను ప్రభావితం చేయడము, ఇలా అనేక రకాలైనటువంటి దుర్మార్గాల వెనకాల, ఈ దుర్మార్గపు పోరాటాల వెనకాల ఏ విధమైనటువంటి కుంభకోణాలు ఉన్నాయి అనేటువంటి విషయం ఒకటొకటిగా బట్టబయలవుతూ ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చేట్లయితే దీనికి ఒక లైక్ కొట్టండి, అదేవిధంగా నలుగురితో షేర్ చేయండి. సింగం టీవీకి విచ్చేసి అక్కడ సబ్స్క్రైబర్స్గా చేరి ఆ పక్కనే ఉన్నటువంటి గంట గుర్తు కొట్టండి.